హలో. వెల్కమ్ టు గీతా సారాంశం. నా అవస్థ చూడలేక మా హస్బెండ్ ఇంటికి ఒకటి ఆర్డర్ పెట్టారు. అదేంటి అంటే పెడెస్టల్ ఫ్యాన్. ఇది 2 ఇన్ 1 అంటే పెడెస్టల్ కమ్ టేబుల్ ఫ్యాన్ లాగా మనకు ఒకప్పుడు వచ్చేది కదా టేబుల్ ఫ్యాన్స్ ఒక హైట్‌లో చిన్నగా. అలా కూడా ఇది యూజ్ అవుతుందనమాట. నేనైతే ఏసీ పర్సన్ కాదు. కూలర్ ఏమో మరి అంత అవసరం అనిపించలేదు. బట్ ఇక్కడ వేడిగా అనిపిస్తోంది. గాలి సరిపోవట్లేదు. అందుకే ఇది ఆర్డర్ పెట్టారు. మా మావయ్య గారిని అసెంబుల్ చేయమన్నారు ఆఫీస్కి వెళ్తూ. ఫస్ట్ అన్ని పార్ట్స్ బయటకు అన్ని తీసి పెట్టుకున్నారు నీట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఉంటుందన్నమాట ఫ్యాన్. హైట్స్ 2 హైట్స్ 2 ఇన్ 1 కదా. సో ఇక్కడ గైడ్ కూడా ఇచ్చారు మాన్యువల్. దాంట్లో చూసి మనం ఏమేం పార్ట్స్ ఉంటాయో ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పి చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా పార్ట్స్కి వచ్చిన కవర్స్ అన్నీ నీట్గా తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే అసెంబుల్ చేసేటప్పుడు ఇవన్నీ అడ్డం రాకుండా ఉండడానికి అలాగా. అవి కింద ఉన్న గబుక్కున్న దాని మీద కాలు వేసినా కూడా జారుతాము. అందుకని చెప్పి ముందే అవన్నీ నీట్గా తీసేశారు. సో ఒకసారి మాన్యువల్ అంతా చూస్తున్నారనమాట ఎలా ఉందని. సో ఫ్యాన్కి సంబంధించిన అవుటర్ షెల్ అండ్ దాని రెండింటికి కనెక్ట్ చేసేది. ఇదేమో రాడ్ హైట్ లెవెల్ సెట్ చేసుకోవడానికి. ఇంక ఇదేమో ఫ్యాన్ ఫైబర్ది. అండ్ అలాగే ఇదేమో మోటార్ అనమాట కంప్లీట్గా. ఇదేమో కింద స్టాండ్. వాషర్ అండ్ ఎల్ షేప్ స్క్రూ ఒకటి ఉంటుంది. దాంతో ఈ స్టాండ్ ఫస్ట్ ఫిట్ చేసేసాము. ఆ తర్వాత మాకు ఏమైందంటే నెక్స్ట్ దాని మీద మోటార్ పెట్టాలి కదా, అది ఎలా పెట్టాలి ఎంతకీ అర్థం కాలేదు. సో మాన్యువల్ చూసినా కూడా ఫస్ట్ అర్థం కాలేదు, ఇలా ఉంది దాంట్లో. సో అది ఎలా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి చాలా తర్జన్ భర్జన్ అయితే పడ్డాము. ఇంకా లాస్ట్కి యూట్యూబ్ హెల్ప్ తీసుకుని అందులోనే అది ఎలా చేయాలి అని చెప్పి ఎవరో ఒకళ్ళు అయితే వీడియో పోస్ట్ చేసి ఉంటారు కదా. సో ఎలా ఫిట్ చేయాలి అని చెప్పి యూట్యూబ్లోనే వెతికితే ఒకటి వీడియో కనిపించింది, యూట్యూబ్ షార్ట్. బేసిక్గా ఈ కింద స్టాండ్ ఉంది కదా, దాన్ని లూజ్ చేస్తే ఇట్లా రాడ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి ఏ హైట్ కావాలో ఆ హైట్ లెవెల్ సెట్ చేసుకోవడానికి. మళ్ళీ ఆ బాటమ్కి పెట్టేసి దానికి ఎల్ షేప్ స్క్రూ తోటి మళ్ళీ ఫిట్ చేసేసాము. మేము చూసిన వీడియోలో అయితే వాడు పార్ట్స్ అన్ని తీసి పక్కన పెట్టినప్పుడు ఒక చిన్న పార్ట్ కనిపించింది కనెక్టర్ అని. అదైతే మాకు ఇందులో రాలేదు. సో దాంతో అయితే ఇప్పుడు అవసరం పడలేదు. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ రాడ్ ఫిట్ చేస్తున్నారు కదా, ఇది చేయకుండా మోటార్ ఉన్నదే డైరెక్ట్గా పెడితే అది టేబుల్ ఫ్యాన్ లాగా వస్తుంది. ఈ మోటార్ నుండి కింద స్టాండ్కి అయితే ఏదైతే రాడ్ ఫిక్స్ చేస్తున్నామో అది లేకపోతే టేబుల్ ఫ్యాన్, అది ఉంటేనేమో పెడెస్టల్. ఇప్పుడు అక్కడ టైట్ చేస్తున్నారు కదా, ఆ టైట్ చేసేదాన్ని కొంచెం లూజ్ చేసుకుంటూ చూసుకుంటే మనకి ఏ లెవెల్ కావాలో ఆ లెవెల్ని పెట్టుకోవచ్చు అనమాట. ఆ రాడ్ దానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మోటార్కి నెక్స్ట్ ఫ్యాన్ ఫిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ స్క్రూని కనుక తీసేస్తే ఇవన్నీ కూడా ఫిట్ చేయొచ్చు. ఫస్ట్ వెనకాల పార్ట్ ఫిట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇది తీసేసి దీని వెనకాల పార్ట్ పెట్టేసి స్క్రూని టైట్ చేసేయాలి. ఇక్కడ అదే చూస్తున్నారు మీరు. యాక్చువల్గా ఇది అసెంబుల్ చేయడం చాలా ఈజీగానే ఉంది. మాన్యువల్లో చూసినప్పుడు చదివినప్పుడు అంత అర్థం కాకపోతే మనకు హ్యాపీగా యూట్యూబ్ హెల్ప్ తీసుకోవచ్చు. అందులో చాలా నీట్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ దీనికి ఫ్యాన్కి కూడా ఫిట్ చేయడానికి ఇది ఒకటి టైటన్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది కూడా అయిపోయాక ఇంకా అవుటర్ పోర్షన్ ఫ్రంట్ పోర్షన్ పెట్టడానికి ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా రింగ్ లాగా ఉన్నది. దీంట్లో 2 రైల్స్ లాగా ఇచ్చాడు, అంటే 2 రైల్స్ లాగా ఉంది. ఫస్ట్ దీన్ని లూజ్ చేసుకుంటే అక్కడ ఒక స్క్రూ ఉందన్నమాట. దాన్ని కొంచెం లూజ్ చేసుకుని ఫస్ట్ ఒక ఇచ్చిన గ్యాప్లో వెనక భాగం మొత్తం సెట్ అయ్యేలాగా పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పోర్షన్ మొత్తం దీన్ని చూసుకుని దాంట్లో సెట్ చేసి ఆ పైన రింగ్కి ఇచ్చిన స్క్రూని టైట్ చేస్తే అది దానికి మొత్తం ఫిట్ అయిపోతుంది. సో అది కొంచెం కష్టమైతే నేను ఇంకా వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళి హెల్ప్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఈ స్క్రూని కనుక తిప్పుతూ మనము హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎంత హైట్ కావాలో అక్కడ అంతా. సో అదే చూపిస్తున్నారు ఇక్కడ, దాన్ని కొంచెం అలాగా పెంచుకోవచ్చు అనమాట. నాకేమనిపించిందంటే ఆ పైన మోటార్ది డైరెక్ట్గా ఫిక్స్ చేయడానికి కనెక్టర్ అనేది మిస్ అయింది అని అనిపించింది. ఆ టేబుల్ ఫ్యాన్ లాగా అవసరం లేదు అనుకుంటే అదేం యూజ్ అవ్వదు. ఇక్కడ మా తోడికోడలతోటి దానికి పసుపు బొట్లు పెట్టిస్తున్నారు అనమాట. మా ఇంట్లో ఏ కొత్త వస్తువు ఉన్నా సరే ఇలాగా పసుపు పెట్టే దాన్ని వాడతాము. సో తను పెట్టింది. సో అక్కడ ఇంకా ఆన్ చేయడానికి ప్లగ్ పాయింట్ ఉంటే అక్కడే కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ దానికి 4 రెడ్ కలర్వి బటన్స్ చూస్తున్నారు కదా. సో అవి ఏంటి అంటే 0, 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. 0 అంటే ఇంకా ఆఫ్, 1, 2, 3 ఏంటంటే స్పీడ్ లెవెల్స్ అనమాట. అండ్ ఇది ఆసిలేషన్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఆల్సో అది కూడా ఫ్యాన్ కూడా కొంచెం కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి అలాగా బెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ అవి చెక్ చేస్తున్నారు ఒక్కొక్క దానికి పెంచి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా కిందకి పైకి కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆసిలేషన్ కూడా. ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఫ్యాన్ వీగార్డ్ కంపెనీది 2600 చేంజ్ పడింది. ప్రోడక్ట్ బాగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.